ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి స్థానంలో ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని పరిగణిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదే సమయంలో దీన్ని ఒక తుగ్లక్ చర్యగా జయప్రకాష్ నారాయణ వంటి నేతలు అభివర్ణించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే నేనున్నానంటూ వచ్చేసే జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఈ నమస్తే. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ తుగ్లక్ చర్యగా గతంలో ఢిల్లీ దౌలతాబాద్ ఉదంతాన్ని ఆయన ఉదహరిస్తూ ఇది ఒక తుగ్లక్ చర్య, రాజధాని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఎలా అని చెప్పారు. గతంలో ఈయనే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఎప్పుడు ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజధాని విషయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం కూడా నడుస్తుంది. కోటి రెహమాన్ గారు బేసిక్ గా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కష్టాల్లో ఉంటే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వస్తారు అన్న రాజకీయ విమర్శలు నేనైతే చేయదలుచుకోలేదు. కానీ వారు వ్యవహరిస్తున్న తీరైతే కరెక్ట్ కాదు. ప్రపోజల్ చేసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఈ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి, రేపు మళ్ళీ అధికారం తారుమారైతే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి. కాబట్టి ఒక ఎవరో చేసినట్టుగా కొట్టిపడేయలేదు. బహుశా అది ఉంది కాబట్టి వాళ్ళు అంత కంగారు పడుతున్నారా అనేది కూడా అనిపిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రపోజ్ చేశారు, ఆయన ప్రశ్నించవచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఇది సరైన ప్రతిపాదన కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేస్తుందో అదే కరెక్ట్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే మహానగర కాన్సెప్ట్ వెళ్తుందో అదే సరైంది చెప్పండి, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి, చేసిన ప్రతిపాదన కరెక్ట్ ఎట్లా కాదో విమర్శించండి, తప్పు పట్టండి. కానీ ఈ భాష ఏంటి, తొగ్లకు అవేంటది, ఇది సరైనది కాదు. ఎందుకంటున్నానంటే ఆయన అనకపోయిండొచ్చు, గతంలో ఆయన మార్చాడంటే ఈయన ప్రపోజ్ చేయడం కదా. అసహనాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సహనంగానే విమర్శించండి, జగన్ గారు మీరు చెప్పిన ప్రపోజల్ కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, ఇది రాష్ట్రానికి నష్టం, చెప్పండి, తప్పేం లేదు. ప్రజల్లో కూడా వెళ్ళి చెప్పండి, తప్పేం లేదు. అలా కాకుండా కేవలం ఏదో కోపంతోనో సమాధానం లేని ప్రశ్నలు వస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఎందుకంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టాడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు దానికి ఆయన చెప్పాడు, అది పెద్దగా మీడియా రావట్లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ ఏ ఉంది ఆయనకి, అదేంటి 3 క్యాపిటల్. 3 క్యాపిటల్ చేయాలని ట్రై చేసినాడు ఆయన. 3 క్యాపిటల్ ప్రపోజల్ ఆయన ఆలోచన, అది సాధ్యం కాలేదు. విఫలమైన అందామా, సాధ్యం కాలేదన్నామా, ఏదైనా కావచ్చు, మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టి సాధ్యం కాలేదు. అది సాధ్యం కానప్పుడు కొత్త ప్రభుత్వం అమరావతి కేంద్రంగానే రాజధానిగా కంటిన్యూ అవుతాం వాళ్ళు అనుకున్న మహానగరం కాన్సెప్ట్ లో. ఈ నేపథ్యంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఈ విషయంలో బాధ్యతాయుతంగానే మాట్లాడారు. ఆయన మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని నూతన రంగనానికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సాధ్యం కాదు, వైబిలిటీ లేదు, ఫైనాన్స్ సిచ్యువేషన్ సెట్ కాదు అని మాట్లాడుతున్నాడు. దాన్ని ప్రత్యామ్నాయంగా 3 క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడు మావిగన్ అనకుండా జగన్ గారు అది సాధ్యం కాదు, నేను మళ్ళీ వస్తే విశాఖపట్నం చేస్తానంటే ఎంత ప్రమాదంగా ఉండేది. ఆయనకి ఎంత నష్టం అనేది కాదు, రేపు మళ్ళీ రాజధాని మొత్తం ఉల్టా అయిపోతుంది కదా. కానీ అందుకు భిన్నంగా ఈయన ఇప్పుడు ప్రపోజ్ చేసింది కొత్త ఏరియా కాదు, అడ్జస్ట్మెంట్. అంతే కదా, అమరావతి కేంద్రంగా అమరావతి ఆనుకొని మావిగన్ ఉంది. మావిగన్ లో అమరావతి బాగుంది. చంద్రబాబు గారి అమరావతి ప్రాజెక్ట్ లో విజయవాడ గుంటూరు లేదు, కానీ విజయవాడ గుంటూరు మచిలీపట్నం ప్రపోజినటువంటి మావిగన్ లో అమరావతి ఉంది. కాబట్టి వ్యతిరేకం కాదు కదా. కాబట్టి జగన్ గారు చాలా అడుగులు వెనక్కి వచ్చినాడు. విశాఖపట్నం, కర్నూలు ఈ ప్రపోజల్ నుంచి ఒక్కసారిగా వెనక్కి వచ్చి అమరావతికి దగ్గరకు వచ్చినాడు. అది మంచిదే కదా ప్రభుత్వానికి కూడా. జగన్ గారు వస్తే మార్చేస్తాడు అనే వాతావరణం కూడా పోతుంది కదా. కాబట్టి వారిని సమర్థించకపోయినా ఆహ్వానిస్తూ ఇది కాదు, ఇది పరిష్కారం అని చెప్పండి, లేదా విమర్శించండి. కాబట్టి అట్లా కాకుండా చేస్తున్నారంటే వారికి అసహనంతో చేసిన వ్యాఖ్యలు. గతంలో మీరేం చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు అకౌంటబిలిటీ ఉండాలి. ఆయన ప్రధానంగా రాజకీయ నాయకులకు అకౌంటబిలిటీ అన్నారు కదా. మీకు అకౌంటబిలిటీ ఉందా? మీ అకౌంటబిలిటీ అంటే ఫస్ట్ స్పందించాల్సింది మీరు రాజధాని పైన కాదు, ఎన్నికల హామీల పైన స్పందించాలి. మీరేం మాట్లాడినారు ఎన్నికలకు ముందు? జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసేస్తున్నాడు, పదాలు అది కాకపోయినా
రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసాడు, నాశనం చేసేసినాడు, పంపకాలే, అభివృద్ధి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అన్ని కలిపి ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 1,70,000 కోట్లు హామీలు ఇచ్చింది. అవును. అదే ఇంకా బెటర్ గా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే శ్రీలంక అయిపోయినప్పుడు 4,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? అమెరికా అవుతుందా? మరి మీరు ఎందుకు ఎన్నికల్లో మాట్లాడలేదు? జగన్ ని ఎన్నికలు, తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చేంత వరకు జగన్ విమర్శించారు సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదని. ఉమ్. మేనిఫెస్టో వచ్చినప్పటి నుంచి దూరం అయిపోయినారు. ఇప్పుడు అమలు అవుతుంది కదా, కనీసం చెప్పొచ్చు కదా, చంద్రబాబు గారు మీరు అట్లాంటి ఎన్నికల హామీ ఇచ్చుండాల్సింది కాదు, జగన్దే తప్పు అనుకుంటే మీరు ఇంకా తప్పు చేస్తే ఎట్లా అని ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ అకౌంటబిలిటీ మాట్లాడాలంటే మీ అకౌంటబిలిటీ. జగన్ యొక్క ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలపైన ఒక సూటిగా స్పష్టంగా విమర్శలు మీరు చేశారు. మీ హక్కునే కాదన్ను, మీ అంచనాను తప్పు పట్టను, గో హెడ్. బట్ దానిపైన ఇప్పుడు ఆన్సర్ చేయాలి కదా. ఆ రోజు నేను జగన్ విషయంలో చెప్పాను, అంతకన్నా తప్పు చంద్రబాబు గారు చేశారో సమర్థన చేయాలి కదా. దాన్ని చేసిన తర్వాత మళ్ళీ రాజధానికి రండి. కాబట్టి రాజధానిలో మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ జగన్ గారు అమరావతిలో క్యాపిటల్ ఆయన విషయం మాట్లాడాడు. మీరేం కోరుకున్నారు? హైదరాబాద్ లో అసెంబ్లీలో క్యాపిటల్ అంతా ఒక చోట ఉండకూడదు. క్యాపిటల్ అంటే అసెంబ్లీ సెక్రటరీ ఉండొచ్చు, కానీ ఒకే చోట కేంద్రీకరించకూడదు. కేంద్రీకరిస్తే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు అమరావతి నూతన నగర ప్రపోజల్ కేంద్రీకరణ, వికేంద్రీకరణ. నవనగరాల పేరుతో రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక సంపద అన్ని అమరావతి కేంద్రంగా అంటున్నారు కదా. మరి ఇది కేంద్రీకరణ కాదు కదా, దీని ఎట్లా సమర్థిస్తారు? కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు కొంత అసహనంతో మాట్లాడారు. ఇష్టం నేనేమంటానంటే, జగన్ గారి ప్రతిపాదన మీరు వ్యతిరేకించడాన్ని నేను తప్పబట్టను. ఇష్టం లేని దాన్ని అసహనంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు మీకు నచ్చలేదు, జగన్ గారి ప్రతిపాదన కరెక్ట్ కాదని చెప్పండి, విమర్శించండి. దానికి వేరే వేరే పేర్లు పెట్టి అసహనాన్ని ఇదేం పద్ధతి అదేం పద్ధతి అని మాట్లాడితే లాభమే ఉంది. అంతేందుకు సార్, ఇప్పుడు వాస్తవానికి గతంలో అయిన వైఎస్ జగన్ అప్పులు చేశారని చెప్పినట్టు విమర్శించినట్టు ఈయనకి కూటమి ప్రభుత్వం ఈ 22 నెలల కాలంలోనే 3 లక్షలకు పైగా అప్పులు చేసింది. మరోవైపు అమరావతిలో ఏదైతే ఎస్ఎఫ్టీకు 4,500 మించని పరిస్థితుల్లో 14,000కు పైగా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అటు అప్పులపై రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది, ఆ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేదా అమరావతి విషయంలో కావచ్చు. వీటన్నిటిపై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటే ఏం చెప్పాలి? అదే జయప్రకాష్ నారాయణ. అమరావతి రాజధాని విషయంలో కేంద్రీకరణ చేయకూడదనేది మీ ప్రతిపాదనలు. ఇప్పుడు అమరావతి ప్రాజెక్టులో కనీసం ఒక ప్రపోజల్, జగన్ గారి ప్రతిపాదన కరెక్ట్ అని చెప్పిన మీరు, కరెక్ట్ కాదని చెప్పిన మీరు, అమరావతి ప్రాజెక్ట్ ఒక ప్రపోజల్ చేయొచ్చు కదా. హైదరాబాద్ అనుభవం తీసుకోండి, ఒక సాధారణ పరిపాలన కేంద్రంగా దాన్ని పెట్టుకోండి. అదనంగా పోతే నేను కూడా వ్యతిరేకిస్తాను, మరో హైదరాబాద్ చేయొద్దండి, మరో సమస్య కాదని చెప్పాలని కనీస ధర్మం కదా, ఎందుకు చెప్పలేదు? రెండు ప్రధానమైన వారి అకౌంటబిలిటీ ఎక్కడ అంటే అప్పుల పైన. లాస్ట్ టైం జగన్ గారు అప్పులు చేసినప్పుడు మీరు ఇన్ని మాట్లాడారు కదా. ఈ రోజు అప్పుల స్వభావం ఏంటో తెలుసా? జగన్ గారు ఒక ప్రస్తావన తెచ్చారు, మీకు గుర్తుంటే 365 రోజుల్లో ఈ చేతి బదులు పోతారు కదా రిజర్వ్ బ్యాంక్ దగ్గరకి. ఇది 12 రోజులు మినహాయించి 360, జగన్ గారి లెక్క ప్రకారం 365 రోజుల్లో 12 రోజులు మినహాయించి మిగతా అన్ని రోజులు పోయారంట చేతి బదులుకి. ప్రతిరోజు ఇంచుమించు అప్పు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. అప్పు చేతి బదులు అంటే నువ్వు తీసుకోవడం మళ్ళీ ఇచ్చేయడం. ఇట్లాంటిది 365 రోజుల్లో 12 రోజుల మీద ఆయన సంవత్సరంతో పోయినారట. ఎప్పుడు జరగలేదు. ఇంత క్రైసిస్ లో ఉన్నామని జగన్ గారు చెప్తూ ఇంకొక ఆంగ్ల పత్రికలో ఒక వార్త వచ్చింది, అది చాలా సంచలనం. దీనికి 305 కోట్లు వడ్డీ కట్టారట. అప్పులు తీసుకొచ్చేదానికి వడ్డీ కాదు, చేతి బదులు తీసుకుని 305 కోట్లు వడ్డీ కట్టారట చేతి బదులుకు. దీనిపైన స్పందించాలి కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేసినాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇది తప్పదని చెప్పండి, కనీసం సమర్థించండి, ఇది తప్పదు ఇది మోడల్ అని చెప్పండి. లేదా మీరు కూడా అదే తప్పు చేస్తున్నారని చెప్పండి, లేదా ఇంకా మీరు అది ఎక్కువ తప్పు చేస్తున్నారని చెప్పండి. ఇవేమి చెప్పకుండా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అకౌంటబిలిటీ మీకు ఎట్లుంటుంది? ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళు అంతే వీళ్ళు అంతే, ప్రశాంతంగానే ఉండాలి, అది మీరు ప్రత్యామ్నాయంగా మాట్లాడాలి. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు తన అకౌంటబిలిటీ గురించి మాట్లాడకుండా ప్రపంచ జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అకౌంటబిలిటీ మాట్లాడుతున్నారంటే కొంత ఏదో వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఆయన మీద విమర్శలు కూడా చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇంకా ఈ ఆర్కే కామెంట్స్ ఎలా చూడాలి సార్? మళ్ళీ ఆయన మరోసారి తొలి పలుకుల పేరిట ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి జగన్ చిట్టా విప్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి ఈయన వ్యాఖ్యలు చేయడం, దీనికి తగుదనమా అంటూ పయ్యావుల కేశవ్ ఇలాంటి నేతలంతా, అంటే తెలుగుదేశం నేతలందరూ కలిసి నాడు మీ తండ్రి వైఎస్ఆర్ఏ తట్టుకోలేకపోయారు, వైఎస్ఆర్ ఏం చేయలేకపోయారు, మీ గురువు కేసీఆర్ కూడా ఏం చేయలేకపోయారు, నువ్వేం చేయగలవు, ఆర్కే దమ్ అంటే అది అంటే పెద్ద ఎత్తున ఒక సవాల్ లాంటి వాతావరణం, ఒక ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్, ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నప్పటి పరిస్థితి.
మీడియాకి రాజకీయ పార్టీలకు మధ్య ఒక సన్నని గీత ఉండేది. ఇప్పుడు అది పోయింది. మీడియా క్లియర్ గా పొలిటికల్ అజెండాని నెత్తికెత్తుకుంది. అవును అందుకు ఏబిఎన్ మినహాయింపు కాదు, సాక్షి అయితే డైరెక్ట్ వాళ్ళే చెప్పేస్తున్నారు, మేము మా పార్టీ పత్రిక అని చెప్పేస్తున్నారు. అవును అంటే మీడియాలో ఈ ధోరణులు మంచిది కాదు. వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఉమ్, మొన్న వారు చేసిన అసహనమైనటువంటి వ్యాఖ్యలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పితే అది తలోపుతారు, అంతవరకు అయితే తప్పులేదు, మీడియా ఉమ్, చెప్పొచ్చు. అవును కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భార్యని కూడా మీరు భార్య కాదనేస్తే పెళ్లి చేసేస్తారు అనే కామెంట్ ని సమర్థించలేం కదా, వారు కూడా సమర్థించుకోలేకపోయినారు. యా ఆ మరుసటి రోజు ఉదయం పేపర్లో రాలేదు. రెండు, ఇప్పుడు సవాల్ని స్వీకరిస్తూ ఆ వ్యాఖ్యల చుట్టూ జరిపిన వ్యవహారాలు మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు తప్పేంటని మాట్లాడాలి. అవును ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది తిరిగి పునరుద్ధరించలేదంటే ఆ వ్యాఖ్య అంటే ఆడవరకు విత్డ్రా చేసుకోవచ్చు కదా, అవును విత్డ్రా చేసుకుంటే హుందాగుండేది, దాన్ని చేసుకోలేదు. రెండు, వారు చెప్పిన దాంట్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సవాల్ని స్వీకరిస్తున్నాము అన్నారు. మీ ఇష్టం, దాన్ని ఏం కాదనేదానికి ఏం లేదు. సవాలు ఉమ్, స్వీకరించిన తర్వాత మళ్ళీ పత్రికా స్వేచ్ఛ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు. ఎప్పుడూ చెప్పాడు ఆయన, మేము మా రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు గారు కాదు, ఇంకొక 5 ఉన్నాయి చెప్పుకొచ్చాడు. అవునవును మేము స్వీకరిస్తున్నాం, ఇంకా స్వీకరించండి, ఇంకా ఆయన మీరు విమర్శిస్తారు, మిమ్మల్ని ఆయన విమర్శించుకోండి. ఇంక మళ్ళీ పత్రికా స్వేచ్ఛ, పత్రికా అభిప్రాయాలు, మీడియాతో అవును ఎట్లా ఉండేదా అని కుదరదు కదా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రిగా మేము ఒక సవాల్ చేసినప్పుడు మీరు అట్లా కాదండి, మాకు అలాంటి రాజకీయ అభిప్రాయాలు ఏమి లేవు, మేము చెప్పదలుచుకుని చెప్తున్నాం, మీరు అలా అంటే ఇంకా మీ ఇష్టం అని ఉంటే మీడియా అవును అవును స్వీకరిస్తున్నారు. స్వీకరించి తప్పేంది, స్వీకరించడానికి తప్పటట్లా. స్వీకరించిన తర్వాత ఇంక చర్చ ఏంది, పంచాయతీ అంతే ఉంది, కదా తేల్చుకోవడం. కాబట్టి ఇంక స్వీకరించాలి. రెండోది, నా దమ్ము ధైర్యం, ఖచ్చితంగా రెహమాన్ గారు, మీరైనా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తే ఎంత పెద్దోడు వచ్చినా ప్రాణం పోయేంత వరకు నేను ఇంతే అంటారు. దాంట్లో అవును ఏమి హోదాలు ఏం అవసరం, హోదాలు లేని వాళ్ళకి ఇంకా గట్టిగా ఉంటాం, మనకి పోయేది ప్రాణమే తప్ప ఇంకేమి లేదు వెనక ముందు. అవును కాబట్టి ఆస్తులు లేవు. కాబట్టి ప్రతి మనిషికి, ప్రతి పౌరుడికి ధైర్యం అనేది సహజసిద్ధంగా వస్తుంది, దాంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాధాకృష్ణ గారు కూడా ధైర్యంగా ఉండండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడదలుచుకున్నారు, నిలబడండి, మీ స్వేచ్ఛ. నిలబడాలని నిర్ణయించుకున్న తర్వాత జగన్ గారు మిమ్మల్ని ఎలా చూస్తారు, మీరు కూడా ఆయన అట్టే చూడండి. ఇంకా అవును మీడియా, ప్రజాస్వామ్యం, విలువలు అనేది ఇంక లేదు. రాజకీయ అవును ప్రత్యర్థులుగా మారిపోయారు, మారండి. రెండు, మీ తండ్రి ఏం చేయలేకపోయాడు, మీరు ధైర్యవంతుడు అని చెప్పుకోవడం కోసం, ఇప్పుడు రెహమాన్ గారు, ఉమ్, మీరు, నేను, మన ఉమ్, ఇంటర్వ్యూ చుట్టూ ఒక 5-6 మంది కెమెరామెన్లు ఉంటారు. నేను రెహమాన్ గారి కన్నా గొప్పవాడు అని చెప్పుకోవడం తప్పలేదు. ఆ పక్కన ఉమ్, కెమెరామెన్ పేరు, ఆ పక్క ఉమ్, ఇన్పుట్ ఎడిటర్ పేరు, వాడికన్నా గొప్ప అంటే ఇంతమంది కన్నా గొప్పవాడు అని చెప్పుకోవడం కోసం వాళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు, మీకన్నా గొప్పవాడు అని అవును చెప్పడం కోసం వాళ్ళు తిట్టాలి. కాబట్టి జగన్ గారిని భయపడనని చెప్పడం కోసం రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అందరినీ లాగాల్సిన అవసరం వచ్చింది. అవును కొత్త ప్రశ్నలు వస్తాయి. ఈ పాటికి మేము మీకు భయపడం, వెల్ అండ్ గుడ్, తప్పేం లేదు, మీరు భయపడమని ఎవరు చెప్పట్లేదు. బట్ దానికి నేను భయపడనని చెప్పుకోవడం కోసం మీ తండ్రి ఏం చేయలేకపోయినాడు, అవును మీ గురువు గారు ఏం చేయలేకపోయారు. కేసీఆర్ గారిని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గురువుగా సంబోధించలేదు. అవును మంచి రిలేషన్స్ గాని చూశారు. ఎగ్జాక్ట్లీ అలాంటి మనస్తత్వం కూడా జగన్ కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. రెండోది, మీ గురువు ఏమి చేయలేకపోయినాడని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు ఉండదు కదా ఈ మాట. అవును అవును అప్పుడు నాకు తెలిసి ఎప్పుడు ఏమనలా. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు విమర్శించారు, నేను కాదన్ను. అవును కానీ జగన్ ని గురువు కూడా ఏం చేయలేకపోయినా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? అవును అంటే అప్పుడు భయమా? అదే దీన్ని ఇప్పుడు ధైర్యం అధికారంలో అంటారా? లేరు కాబట్టి అన్న అనగలుగుతున్నారు. లేకపోతే ధైర్యం అంటారా? రాజశేఖర రెడ్డి గారు ఏమి చేయలేకపోయాడు, ఏం చేస్తాను ఆయన చెప్పాడు మిమ్మల్ని, మేము ఏబిఎన్ వాటిని చూడొద్దని చెప్తున్నాం అన్నాడు, దాంట్లో మిమ్మల్ని చేసేది ఏముంది? అంతే రెండు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు ఏమీ చేయలేదా? చేయాలని నేను కోరుకోవట్లేదు. మీడియాకి, జగన్ గారికి, లేదా మీడియాకి, రాజకీయ పార్టీలకి, మీడియాకి, ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉండాలని కక్ష సాధింపులు ఏమి చేయలేదా? ఇప్పుడు రామోజీరావు గారి విషయంలో ఏం జరగలేదా? అవును చాలా జరిగినాయి కదా. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రధానంగా కేంద్రీకరించింది రామోజీరావు గారి పైన అనుకుంటా, మార్గదర్శి వీటిపైన. యా మిమ్మల్ని ఒక రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాగా చూసి నెగిటివ్ గా మాట్లాడినాడు. అవును రెండోది, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా బరి తెగించి దాడి చేస్తే అవంత పద్ధతిగా ఉండవు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు మంచి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకోవాలి. అవును. మీడియా పట్ల కావచ్చు, ఇంకో పట్ల కోరుకోవచ్చు. కాబట్టి రాధాకృష్ణ గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు సవాలు స్వీకరిస్తారా, వెల్ అండ్ గుడ్. రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారా, వెల్ అండ్ గుడ్. ఈ రెండు ఒప్పుకున్న తర్వాత ఇంకా మీడియా అనేది విలువలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒక రాజకీయ పార్టీతో మీరు ఎట్లా ఉంటారు, మీరు అట్లా ఉండండి, ప్రజలు కూడా అట్లా ఉంటారు. రైట్. కాబట్టి అంతకు మించిపోతే, రెండోది, మీరు తెలుగుదేశానికి, రేవంత్ రెడ్డికి నేరుగా సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు, నేను ఈ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఫీ4 విషయంలో మేము గట్టిగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు సరిదిద్దుకున్నారు. ఏం సరిదిద్దుకున్నారు నాకు అర్థం కాల. ఫీ4 అంటే ఫీ4 కి ఆడబిడ్డ నిధికి ఏం సంబంధం? అవును. ఫీ4 కి ఆడబిడ్డ నిధికి ఏం సంబంధం? ఏమి సర్దుకున్నారు? రెండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న వ్యక్తి దుందుడుకు స్వభావం ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు అని చెప్పిన వెంటనే సర్దిద్దుకున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడితే ఈయన మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు నచ్చిన వాళ్ళు మారిపోయినట్టు మీరే సర్టిఫై చేస్తున్నారు. అంటే నేను చెప్పితే చంద్రబాబు గారు మారారు, నేను చెప్పితే కేటీఆర్ గారు మారారు, రేవంత్ రెడ్డి గారు మారారు. మీరు గతంలో మారలేదు కాబట్టి 24లో ఓడిపోయినారు. చంద్రబాబు గారు మారారు కదా, మరి 19 ఎందుకు ఓడిపోయినాడు? మీరు రెగ్యులర్ చెప్తానే ఉన్నారు కదా, 19 ఎందుకు ఓడిపోయినారు? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే రాధాకృష్ణ గారి సంగతి తేలుస్తా అని చెప్పాడు కాబట్టి మేము భయపడలేదని చెప్పడం కోసం చెప్తూ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. అది వారికి కూడా అంత మంచిది కాదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముఖ్యంగా మావిగన్ చుట్టూ కొన్ని అంశాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి, మావిగన్ను సపోర్ట్ చేస్తూ. ఈ క్రమంలో కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి, వాటి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అది పార్టీ చేస్తుందని నేను అనుకోను, ఆ పేరుతో ఉన్న వాళ్ళందరూ పార్టీగా చూస్తారు కాబట్టి అమరావతికి మావిగానికి పోటీ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు అమరావతి మావిగానికి పోటీ కాదు. చంద్రబాబు గారి మావిగన్లో అమరావతిలో విజయవాడ, గుంటూరు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్లో అమరావతి కూడా ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రకాలు చూడాలి. ఒకటి, ఈ నేను నిన్న కొన్ని రోజుల పాటు విశాఖపట్నంలో ఉన్నాను, ఉత్తరాంధ్రలో. కొంత అక్కడ పరిశీలించాను. మధ్యలో విజయవాడ 2 సార్లు వెళ్ళొచ్చాను, ట్రైన్లో చూశాను. నాకు అర్థమైనంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ విషయంలో చాలా సీరియస్ అటెంప్ట్ పెట్టాలి, సీరియస్ గా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేంటంటే 3 రకాల కోణాలు చూశాను. ఒకటి, ఓకల్ సెషన్ లో, మీడియా సెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మావిగన్ పట్ల సానుకూలత ఉంది. అంటే ఈయన చేసిన ప్రతిపాదన బాగుంది. ఎందుకు బాగుందంటే అమరావతికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, వైబిలిటీ అవుతుందో కాదో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన చాలా పరిమితమైన ఖర్చుతో రాజధాని పనులు అయిపోతాయి. మళ్ళీ మనం అనుకుంటున్న అమరావతి కూడా దాంట్లో కలిసిపోతుంది, అమరావతి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనే భావన పవిత్ర జగన్ గారు మావిగన్ని ఓకే చేశారనుకో, మళ్ళీ రాజధాని మార్పు ఉండదు కదా, 3 క్యాప్లు అవన్నీ ఉండదు కదా. రాజధాని విషయంలో ఒక ముగింపు అయిపోతుంది జగన్ గారు అనేది ఒక ఓకల్ సెషన్ లో పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది. అధికార పార్టీ ప్రధానంగా డిఫెన్స్ లో పడింది. జగన్ గారు లేవనెత్తిన అమరావతి కాస్ట్లీ అఫైర్ అండి, మావిగన్ కాస్ట్లీ అఫైర్ కాదండి అని చెప్పే మాటల్ని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. మావిగన్ పేరుతో వ్యతిరేకిస్తున్నారు కానీ దీనిగా ఉన్నాను. ఇది సానుకూల అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. సాధారణ ప్రజల్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందా, మళ్ళీ జగన్ వస్తే మార్చేస్తారు రాజధాని భయం కూడా ఉంది. 2, అమరావతి రైతుల్లో భయం ఉంది కదా, మేము భూములు ఇచ్చాం, ఈ 3 ఏళ్ళలో ఫ్లాట్లు ఇస్తాడు, మార్చేస్తే మా పరిస్థితి. కాబట్టి ఈ 2 భయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టాలి. చాలా సులభం కూడా. ఉదాహరణకు అమరావతి రైతులు ఉన్నారు, అమరావతిలో మహానగరం సాధ్యం కాదని నేను అంటాను, అందరూ అంటున్నారు. ఒకవేళ మీకు 3 ఫ్లాట్లు ఇచ్చేవచ్చు, రేపు అంత ఖర్చు పెట్టి జరిగినా అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మారిపోయింది అనుకోండి. ఉదాహరణకు లవాసా ఉంది మహారాష్ట్ర, పూణే దగ్గర, 25,000 ఎకరాల్లో ఒక ప్రైవేట్ కంపెనీ నగరాన్ని నిర్మించింది. 3 లక్షల జనాభాతో నిర్మిస్తే 2,000 మంది వచ్చున్నారు. ఈరోజు యూట్యూబ్ లోకి వెళ్తే గోస్ట్ సిటీ అని వస్తా ఉంది. రేపు మన పరిస్థితి గందరగోళం అయింది అనుకోండి, మీకు ఫ్లాట్లు ఇచ్చినా ఆడ కాన్సెప్ట్ ఉన్నా రాదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన దాంట్లో విజయవాడ, గుంటూరు ఉంటే దాంట్లో మీరు కలిసిపోతే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. ఇంకా మంచి మాటలు చెప్పొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఎట్లాంటిది అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటిది. ఈ 2 కలిపి ఇప్పుడు రాజధాని ఎక్కడుంది? హైదరాబాద్ లో అసెంబ్లీ, సెక్రటరీ, ఇకంతా హైదరాబాదు, సికింద్రాబాద్ చుట్టూనే ఉంది కదా. కానీ అక్కడ గ్లామర్ ఉందా? హైదరాబాద్ ఆనుకొని నిర్మించినట్టు ఎక్స్టెండ్ అయినటువంటి మాదాపూరు, ఫైనాన్స్ డిస్టిక్,
వీటిలో గ్లామర్ ఉందా? కూకట్పల్లి వీటిలో వాటిలోనే ఎగ్జాక్ట్లీ. గ్లామర్ ఉంది. రేపు మావిగన్ను మరో కూకట్పల్లి అమరావతి అవుతుంది, మరో మాదాపూర్ అవుతుంది, మరో గచ్చిబౌలి అమరావతి అవుతుంది. మీకేం భయం లేదు. అవును. పైపించి జగన్ గారు మళ్ళీ మార్చే పరిస్థితి ఉండదు. ఇట్లా కన్విన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా అవును. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు వ్యక్తం చేసే డౌట్లు పరిష్కరించండి. ఆ రకంగా అమరావతి రైతుల్లో మద్దతు కూడగట్టండి. రెండో ఎస్. విషయం, రాష్ట్ర ప్రజలకు కూడా మా కాన్సెప్ట్ ఇది. గతంలో ప్లాన్ 1 ప్లాన్ ఏ అని అనుకున్నప్పుడు అనుకున్నాం, ఇప్పుడు మార్చుకుంటున్నాం. అమరావతికి సమీపంలోనే రాజధాని సమస్యను ముగింపు పలికేయాలనుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది, మిగిలిన డబ్బులు అన్ని ప్రాంతాలకు వస్తుంది అని రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అయ్యాలి. ఓపికగా అవును. చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా పోతే మీరు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్న నెగిటివ్ గా మారుతుంది. ఈరోజు అమరావతిలో బస్సు లేదు, ఇక్కడ బస్సు ఉంది. ఆ రైల్వే స్టేషన్ లేదు, ఇక్కడ ఇట్లా పోటీ పెడితే అమరావతికి మావిగన్ వ్యతిరేకం అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ లో మావిగన్ లో అంతర్భాగం అమరావతి. అవును. పాజిటివ్ నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మొత్తం సమాజం అంతా అట్ట అనుకుందని అట్ట వెళ్ళిపోతే మీకు నష్టం, రాష్ట్రానికి నష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక హేతుబద్ధమైన చర్చ పెడితే ఆ పార్టీకి, రాష్ట్రానికి మంచిది. అయితే ఇక ఓవరాల్గా అమరావతి వర్సెస్ మావిగన్ ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూటమి ప్రభుత్వం అయితే దీన్ని డిఫెన్స్ చేసుకోలేకపోతుంది. మొన్న కేబినెట్ సమావేశం తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో దీనికి చెక్ పెట్టేందుకే ఒక ఏదైతే ఈకో సిస్టమ్ అనుకోవాలో లేకపోతే ఒక బలమైన వ్యవస్థ అనుకోవాలో, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయాలకి దూరంగా ఉండి మా గతంలో రాజకీయాలు నడిపిన వారు వెంకయ్య నాయుడు కావచ్చు, తర్వాత ఈ సమైక్యాంధ్ర మేధావుల ఫోరంకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వంటి వ్యక్తులు కావచ్చు, వి- ఈ మావిగన్ని ట్రోల్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యవస్థ ఆధారంగానే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఈ తరహా ప్రయత్నాలు చేస్తుందంటారా? వాళ్ళు చెప్పితే వాళ్ళు చేశారన్న ఆరోపణ నేను చేయలేను, కానీ యా. దీని నుంచి వైసీపీ ఏమి నేర్చుకోవాలి అంటే, ఎక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ యొక్క పాజిటివ్ యాంగిల్ ఈ సెక్షన్ లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. వోకల్ సెక్షన్, మీడియా సెక్షన్, హై ప్రొఫైల్ లో ఉండే వాళ్ళని ఏదో మంచి ప్రతిపాదన ఉంది కదా అని ఉంచింది. అక్కడి నుంచే వాళ్ళు స్టార్ట్ చేసినారు. సాధారణ ప్రజలు ఇంకా రాలా. సాధారణ ప్రజలు ఇంకా భయాలు, గందరగోళాలు ఉన్నాయి. అవును. కాబట్టి ఆడనే కట్ చేయాలంటే అట్లాంటి వ్యక్తులే మాట్లాడాలి. వాళ్ళు అవును. చెప్తే మాట్లాడినారా, వాళ్ళు ఆ ప్రాజెక్టు పట్ల ఇష్టమై మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా పెద్ద మనుషులు ఏ సెక్షన్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ ఫ్యాక్ట్ వినిపిస్తా ఉందో అదే సెక్టర్ లోనే వాయిస్ వినిపిస్తున్నారు. ఇక్కడ మీరు కూడా అదే సెక్టార్ లో ఇంకా కిందకి వెళ్ళి చెప్పే, మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, లేదా మిమ్మల్ని సమర్థించేవాళ్ళు, లేదా మీ మావిగన్ను సమర్థించేవాళ్ళు, వాళ్ళతో మీరు కూడా మాట్లాడించాలి. మీరు మాట్లాడాలి. ఒకటే ఈ డిబేట్ మంచిది. ఎటకారాలు అవన్నీ పక్కన పెడితే మావిగన్ మంచి ఏంటి, చెడ్డ ఏంటి, అమరావతి ప్రాజెక్ట్ సాధ్యమా, సాధ్యం కాదా, ఈ డిబేట్ ఎంత జరిగితే అంత మంచిది. రాజధాని అంటే పరిష్కారం అయిపోయింది, అమరావతిలో పెట్టాలనుకున్నారు, సెంటర్ లో పెట్టాలన్నారు, క్లోజ్, ఓకే బెటర్. కానీ మిగతాది ఎట్లా నిర్మించాలనేది ఇక్కడ సమస్య. ఆ నిర్మించే విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నారు, ఎక్కడ సమస్య వస్తుందంటే కరెక్ట్గా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సి అదే. వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారా, మాట్లాడుతున్నారా ఏదైనా కావచ్చు. అంటే ఆ సెక్షన్ లో ఇది పడింది అనే దెబ్బ. ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోలేకపోతా ఉంది. పెద్ద సమస్య ఏం లేదు, ఒకటే సింపుల్ లెక్క. 1,00,000 కోట్లు అవుతుందండి, డబ్బులే ఉన్నాయి. ఇక్కడ 10,000 కోట్లతో అయిపోతుంది. పైపించి మార్పు కాదు కదా, విశాఖపట్నం కర్నూలు పక్కనే కదా. అవును, ఎక్స్టెన్షన్. కాబట్టి అందులో జగన్ గారి మాటలకి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఎంత సాఫ్ట్ వచ్చింది కానీ ప్రభుత్వం సమాధానం లేకపోతుంది. 1,00,000 కోట్లు కాదండి అని చెప్పే పరిస్థితిలో ఉందా? 1,00,000 కోట్లు అప్పులు అవసరం లేదని చెప్పి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పే తీసుకొచ్చారు. కాబట్టి అప్పుతో రాజధాని నిర్మించడం కరెక్టా అనే ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఆ డిఫెన్స్ లో పడ్డారు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఆ చర్చ వస్తుందంటే వాళ్ళు మాట్లాడిస్తున్నారు, కొంతమందితో మాట్లాడిస్తున్నారు, కొంతమంది వాళ్ళు సొంతంగా ఇష్టపడి కూడా మాట్లాడుతున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మావిగన్ పట్ల సానుకూలంగా, నిజంగా ఆయన ప్రతిపాదన బాగుందని సానుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు. మాడపూడి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. రెండు మిమ్మల్ని నుంచి అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, అనే రకాలు ఉంటారు. వాళ్ళందరితో మీరు కూడా మాట్లాడాలి. రెండోది వైసీపీ కూడా అన్ని జిల్లాల్లో మీ వాదన ఏంటో చెప్పాలి, ఎట్లా కరెక్టో చెప్పాలి. విశాఖపట్నం ప్రజలు అడుగుతారు, ఆ రోజు మాకు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అన్నాం, ఎందుకు కాదో ఎందుకు అవుతుందో వాళ్ళకి కూడా చెప్పాలి, కర్నూలు చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాలి ఈ మార్పులు ఎందుకు కోరుకుంటున్నాం అనే విషయం ప్రజలందరూ తప్పని చెప్తే చర్చ కరెక్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఎంతమంది మాట్లాడినా మీ మాటకు విలువ పెరుగుతుంది. రైట్.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.